నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది శాంతిప్రియ. సో లెట్స్ వెల్కమ్ శాంతిప్రియ. హాయ్ శాంతిప్రియ. హాయ్ స్వీటీ. ఏ ప్రియా, నీకు చుట్ట బుగ్గలు ఉన్నాయి. ఎస్, 2 sides ఉన్నాయి. అవును. హౌ లక్కీ యు ఆర్. ఐఎమ్ వెరీ లక్కీ. చాలా బాగుంది. ఇంకా నువ్వు స్మైల్ చేస్తే ఇంకా క్యూట్గా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు? నేను మోడల్ అండ్ ఆర్టిస్ట్. అది తెలుస్తానే ఉంది అవుట్ఫిట్ బట్టి. అండ్ మోడలింగ్ అండ్ ఆర్టిస్టా? ఎస్. అసలు ఎట్లొచ్చారా ఈ ఫీల్డ్లోకి? ఇది ఒక ఈవెంట్ ద్వారా వచ్చా, లైక్ ఫ్యాషన్ ఈవెంట్ అది. సో అటు నుంచి మోడలింగ్ అనమాట. అలా అలా ఎంటర్ అయిపోయా. వచ్చా కుకింగ్? ప్రయోగిద్దాం. ఓకే, మరి ఇవాళ నా మీద ఏ ట్రయల్ చేయబోతున్నావు? ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్. సో మా శాంతిప్రియ చేయబోయే ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, చాట్ మసాలా, కసూరి మేతి, నిమ్మరసం, బ్రెడ్ స్లైసెస్, సేవ్, పుదీనా పేస్ట్, దానిమ్మ గింజలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న. ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్, రెడీ. ఏం చేయాలి ఫస్ట్? సో మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా, ఇందులో మనం ఈ ఐటమ్స్ని మిక్స్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా చేసి. సో ఫస్ట్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బేసన్, కొంచెం కారం, టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకుంటాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేథి, సో చిటికెడు చాట్ మసాలా ఫర్ ద ఫ్లేవర్. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఓకే, వాటర్ కదా? ఎస్. ఇట్లా స్టైల్గా కలుపుకోవాలన్నమాట. అట్లా కలుపుకోవాలని తెలియకుండా మామూలుగా కలిపేసాను నేను. అంటే ఏది చేసినా కొంచెం అందంగా చేయాలి. అదే మోడల్ లాగా. ఎస్. అయిపోయిందా మిక్సింగ్? యా, డన్. మరి నెక్స్ట్ నాకు ఒక ప్యాన్ కావాలి. కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ని రోస్ట్గా కాల్చుకోవాలి. ఓకే, సో అది మెల్ట్ అవ్వాలి కదా. ఎస్. ఓకే. సో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆలు పరాఠా. ఆలు పరాటా చేయడం రాదు కదా? లేదు, తినడం వచ్చు. తినడం బాగుంది. మరి నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఒక చెల్లి. చెల్లి పేరేంటి? వందన ప్రియ. వందన ప్రియ. ఆహా, సో ప్రియ కామన్ అనమాట మీ అందరు. ఎస్, పోల్చుకోవాలిగా సిస్టర్స్ అని. డాడీ పేరు? జి హరిశంకర్ నాయుడు. ఓ, జీ ఆల్రెడీ రెస్పెక్ట్ యాడ్ చేసింది. మమ్మీ పేరు? జి పద్మావతి. నీ పేరు? జి శాంతి ప్రియ. అది మమ్మీ దాంట్లో ప్రియా లేదెందుకు? లేదు, తను నన్ను పుట్టించారు కదా, తర్వాత వచ్చింది పేరు. నాకు అర్థం కాలేదు సార్. అమ్మో, చాలా కష్టమే. నీతో ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న నీకు? చాలా మంది ఉన్నారు. పాపం ఎట్లా భరిస్తున్నారు? పర్వాలేదు, భరించాలి. మరి బటర్ మెల్ట్ అయిపోయింది. ఎస్. సో లైట్గా డిప్ చేసుకుందాం. సిమ్లో పెట్టు. సో ఇది 2 sides ఫ్రై చేసుకోవాలి కదా? ఎస్. ఎంతసేపు పడుతుంది? ఒక 2-3 మినిట్స్. ఓకే, సో ఒక 2 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఇవి చక్కగా టోస్ట్ అయిపోయినాయి కదా? ఎస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి వేరేగా సెపరేట్గా తీసుకుంటాం. ఓకే, ఆఫ్ చేసేసి ప్లేట్ తెచ్చేస్తాం. ఓకే. ఇంకొక మిక్సింగ్ బౌల్ కావాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలి. ఓకే. చాప్డ్ టొమాటోస్, ఆనియన్స్, pomegranates,
కొంచెం సేవ్, చిల్లీ. సో ఈ మిక్చర్లో కొంచెం ఫ్లేవర్ కోసం లెమన్ మనం స్క్వీజ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇంత అల్లరి చేస్తున్నావు కదా, నీకు బాగున్నాడా? ఉన్నాడు. పేరేంటి? విజయ్. ఇంత సిగ్గుపడుతుంది. అఫ్ కోర్స్, మరి బాగుంటే కొంచెం సిగ్గు వస్తుంది, ఆటోమేటిక్ థింక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు బ్రెడ్ తీసుకొని బావ గురించి చెప్పరా, ఎందుకంటే టాపిక్ నాకు సిగ్గు స్వీటీ. బ్రెడ్ గురించి కదరా, బావ గురించి చెప్పు. అబ్బా నాకు సిగ్గేస్తుంది. ఏం పర్లేదు, కొంచెం సిగ్గు కొంచెం పక్కన పెట్టి చెప్పా. మా బావ కూడా ఆర్టిస్టే. ఎస్, నైస్. సో ఇద్దరు కలిసి ఏమైనా షోస్ చేశారా? వెబ్ సిరీస్ చేసాం, షార్ట్ ఫిలిమ్స్ చేసాం, కలిసి ఒక ఇండిపెండెంట్ మూవీలో కూడా వర్క్ చేసాం. మాకు పేర్లు కావాలి, వాటి పేర్లు. ఓకే, కౌసల్య తనయ రాఘవ అని రిలీజ్ కుంది, ఆగస్టులో రిలీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఫ్లట్టింగ్ గురు అని షార్ట్ సిరీస్. నైస్. అట్లా ఇద్దరు ఆర్టిస్టులు అట్లా ఫ్యూచర్లో డెవలప్ అయిపోతున్నారు. కొంచెం స్పేస్ ఉంచండి రా ఇండస్ట్రీలో మాకు కూడా. తప్పకుండా. ఓకే, సో ఈ బ్రెడ్ మీద ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్ని స్ప్రెడ్ చేసుకుందాం. బాగుంది అనుకుంటున్నావరా? అంత నువ్వు డిస్టర్బ్ చేసావురా. మీ బావ కదరా డిస్టర్బ్ చేస్తారు, నేనెందుకు చేస్తా అనేవన్నీ అన్నావు కదా. అయిపోయింది. ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ మిక్చర్ని దాని మీద గార్నిష్ చేసుకుందాం. స్టైల్గా స్టైల్. ఎస్. ఈ ఎక్స్పెరిమెంట్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. సో మా డార్లింగ్ చేసిన ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, చాట్ మసాలా, కసూరి మేతి, నిమ్మరసం, బ్రెడ్ స్లైసెస్, సేవ్, పుదీనా పేస్ట్, దానిమ్మ గింజలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న. ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, శనగపిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, చాట్ మసాలా, తగినంత నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని ముందుగా కలుపుకున్న మిశ్రమంలో డిప్ చేసి పాన్ పై రెండు వైపులా ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, దానిమ్మ గింజలు, సేవ్, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పై పుదీనా పేస్ట్ ని స్ప్రెడ్ చేసుకుని దానిపై ముందుగా మనం తయారు చేసుకున్న మిశ్రమం ని స్ప్రెడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్ రెడీ. ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇది టేస్ట్ చేసే ముందు మన మోడల్ కమ్ యాక్ట్రెస్ నాకు ఒక డైలాగ్ చెప్పాలి. ఐ లవ్ యూ. అరే ఏమైంది, షాక్ అయ్యావా? నువ్వు విన్నది కరెక్టే, షాక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఐ లవ్ యూ చెప్పాను. ఏ చెప్పకూడదా? అమ్మాయిలకి అబ్బాయిలు ఒక్కసారి నచ్చితే చాలు ప్రేమించేస్తారు. సో నువ్వు నాకు బాగా నచ్చేసావు, అందుకే ఐ లవ్ యూ చెప్పేశాను. అవును, నేను నీకు ఐ లవ్ యూ చెప్తే నువ్వు నన్ను ఫస్ట్ టైం ఎక్కడ చూసావో చెప్తా అన్నావు కదా. ఇంతకీ మొదటిసారి నన్ను ఎక్కడ చూసా? నైస్ రా, థ్యాంక్ యూ. కోవ్గా చేసావు, అలా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి అద్భుతంగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. పాప మీ బావ ఫీల్ అవుతాడేమో, రామ్కి చెప్పావు. రామ్ బావే కదా. అట్లా వచ్చావా? బాగా కనెక్ట్ చేసుకున్నారా? కానీ సూపర్, బాగా చేసావు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నువ్వు చేసిన రెసిపీ టేస్ట్ చేద్దాం. తప్పకుండా. ఇప్పుడు ఆల్ ద బెస్ట్ నాకు. చాలా బాగా కుదిరింది కదా, నేను బతికిపోయా. షాబాష్ షాబాష్. టొమాటో ముక్కలు, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ మిక్స్ చేసి పైన వేసావు కదా. దట్ టేస్ట్ అమేజింగ్ అనమాట.
సూపర్ యమ్మీగా ఉంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ట్రై చేస్తే చేసావు కానీ బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ టు యూ టూ స్వీటీస్. Bye. బాగా సపోర్ట్ చేసినందుకు. బాయ్. చూసారు కదా శాంతి ప్రియ చేసిన ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, ఈ సరికొత్త రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అండ్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.